యాదమ్మ బాగికి ప్రసవం చేయని అమర్ చెప్పడంతో చెంబ బాగికి ప్రసవం చేస్తూ ఉంటుంది. మనోహరి బాగి చేతుల్ని రుద్దుతూ ఉంటే మంగళ కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అలా బాగి ఇక గట్టిగా కేకలు పెడుతూ పురిటి నొప్పుల్ని తీస్తూ ప్రసవం అయిపోతుంది. బాగికి ఏమీ కాకూడదు, బాగి ప్రసవం అయిపోవాలి అని ఒకవైపు రామ్మూర్తి అమర్ వేడుకుంటూ ఉంటారు. గుప్తా గారు ఆరు కూడా అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు. ఇక బాగి గట్టిగా కేకలు పెట్టి బిడ్డని కని ఉన్నపలంగా స్పృహ కోల్పోతుంది. బిడ్డని చేతిలోకి తీసుకుని చూసిన చెంబ బిడ్డ ప్రాణాలతో లేదు, చనిపోయింది సార్ అని చెప్పడంతో అమర్ రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటే రాతోడు పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ఆరు అయితే చాలా బాధపడుతూ ఉంటే మనోహరి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామ్మూర్తి చాలా బాధపడుతూ అక్కడ ఉన్న గంటని పదే పదే కొడుతూ ఉంటాడు. అయ్యో బిడ్డ చనిపోయిందా అని అమర్ చాలా ఏడుస్తూ ఉంటే రామ్మూర్తి అలా గుడి గంటని మోగిస్తూనే ఉంటాడు. బాగి అయితే స్పృహలో లేకపోవడం వల్ల బిడ్డ చనిపోయిందన్న విషయం బాగికి తెలియదు. అప్పుడే ఆరు ధూమ్ తక అంటూ గుప్తా గారి ఉంగరం సహాయంతో చనిపోయిన బిడ్డ దేహంలోకి ఆరు ఆత్మ ప్రవేశిస్తుంది. అలా ఎప్పుడైతే ఆరు ఆత్మ ప్రవేశిస్తుందో బిడ్డ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి చనిపోయిన బిడ్డ కాస్త కళ్ళు తెరిచి ఏడుస్తూ కేకలు పెడుతూ ఉండడంతో అమర్ చాలా సంతోషపడుతూ ఉంటే బిడ్డ ఏడుపుకి బాగికి మెలకు వస్తుంది. ఇక బాగి కూడా కళ్ళు తెరిచి బిడ్డను చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే రామ్మూర్తి పిల్లలు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మనోహరి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఈ బాలిక ఇంత పని చేసింది అని గుప్తా గారు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక బిడ్డని చేతుల్లోకి తీసుకొని బాగి అమర్ చాలా హ్యాపీగా బిడ్డను చూసుకొని మురిసిపోతూ ఉంటారు.